ఒకరోజు ఒక పక్షిని చంపాలని కొన్ని పక్షులు దానిని తరుముకుంటూ వెళ్తున్నాయి. ఆ పక్షి పరిగెత్తుతూ దానికొక రోజా మొక్క కనిపించింది. వెంటనే దాని మీద వాలింది. కానీ దాని ముళ్ళు ఆ పక్షికి గుచ్చుకోలేదు. మిగతా పక్షులు కూడా ఆ రోజా మొక్క మీద వాలటానికి ట్రై చేశాయి. కానీ రోజా మొక్క ముళ్ళు ఆ పక్షులకి గుచ్చుకుంటున్నాయి. ఎంత ట్రై చేసినా గుచ్చుకుంటూనే ఉన్నాయి. వెంటనే ఆ పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు సేఫ్‌గా ఉన్న పక్షి ఆ మొక్కకున్న తెల్ల గులాబీని చూసింది. చాలా బాగుంది. నన్ను రక్షించింది అని ఆ పువ్వుతో ప్రేమలో పడింది. అవి చాలా క్లోజ్‌గా ఉన్నాయి. చాలా ప్రేమలో పడ్డాయి. తర్వాత ఒకరోజు తెల్ల గులాబీ బాధపడుతూ ఉంది. పక్షి అడిగింది, "ఎందుకు బాధపడుతున్నావు" అని. "నాకు ఈ తెలుపు రంగంటే ఇష్టం లేదు. నాకు ఎరుపు రంగంటే చాలా ఇష్టం" అని చెప్పింది. వెంటనే ఆ పక్షి ఆ తెల్ల గులాబీ మీద తన రక్తాన్ని కార్చింది. వెంటనే ఆ గులాబీ ఎర్రగా మారింది. ఎంత ఎర్రగా అంటే ఎర్ర గులాబీల కంటే అందంగా అందంగా తయారైంది. అప్పటినుంచి ఇంకా ప్రేమగా, ఇంకా ఆనందంగా ఆ 2 బ్రతుకుతున్నాయి. ఒకరోజు ఈ పక్షి కన్నా అందమైన పక్షి ఆ మొక్క దగ్గరకొచ్చి ఆ పువ్వుని ఇష్టపడింది. ఆ పువ్వు కూడా ఆ పక్షిని చూసి చాలా బాగుంది అనుకుంది. వెంటనే ఆ పువ్వు కూడా ప్రేమలో పడింది. దానికి ఆ ఎరుపుదనాన్ని ఇచ్చిన పక్షి మాత్రం బాధతో కుమిలిపోతూ ఆరోగ్యం క్షీణించింది. కానీ ఆ పువ్వు దాని గురించి ఆలోచించకుండా ఈ కొత్త ప్రేమలో మునిగిపోతూ ఉంది. ఒకరోజు వాన పడింది. పువ్వు మీద ఉన్న రక్తమంతా కారిపోయింది. ఆ పువ్వు ఎప్పటిలాగే తెల్లగా అయిపోయింది. ఆ ఎర్రదనాన్ని చూసిన పక్షి, ప్రేమించిన పక్షి, "నువ్వు నాకొద్దు. నువ్వు తెల్లగా ఉన్నావు. నాకు ఈ రంగు ఇష్టం లేదని" ఎగిరిపోయింది. వెంటనే ఆ తెల్లగా ఉన్న పువ్వుకి, నాకు ఈ ఎర్రదనాన్నిచ్చిన పక్షి ఎక్కడ పోయిందని ఆలోచిస్తే, దానికి తెలిసిందేందంటే ఆ పక్షి చనిపోయింది అని. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నీకు నిన్ను ప్రేమించిన ఒక ప్రేమ ఈ సమాజంలో నీకు గుర్తింపు తీసుకొస్తుంది. ఆ గుర్తింపుని చూసి చాలామంది నిన్నిష్టపడతారు. చాలామంది నిన్ను ప్రేమిస్తారు. అది నిజమైన ప్రేమ అనుకోని, గుర్తింపు తెంచిన ప్రేమను కూడా వదులుకుంటే, ఏదో ఒక రోజు ఆ గుర్తింపు పోతుంది. నిజమైన ప్రేమ కూడా పోతుంది. గుర్తింపు తెచ్చిన ప్రేమ ఎంత గొప్పదో ఈ స్టోరీలో మీకు అర్థమైందనుకుంటాను.